హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి టమాటా మసాలా కర్రీ అండి. మా అత్తగారు నేర్పించారు నాకు. ఫస్ట్ నువ్వులు అండ్ పల్లీలు కొంచెం వేయించి పెట్టుకోవాలి. ఆల్రెడీ కొబ్బరి, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి రెడీగా ఉంది కాబట్టి పౌడర్ డైరెక్ట్ వేసేసాను. మిక్సీలో అన్నీ వేసేసి వాటర్ వేసుకోకుండా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్స్లోనే కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు అన్నీ వేసేసుకొని మిక్సీ చేసుకోవాలండి. చింతపండు వేయొద్దు దీంట్లో. టమాటా పులుపుతోనే కర్రీ అవుతుంది. చాలా టేస్టీ ఉంటుంది. మా కమ్యూనిటీలో పాట్లకి తీసుకెళ్ళాను. అందరు చాలా మెచ్చుకున్నారు. చాలా వెజ్లో బెస్ట్ కర్రీ అన్నారు. అండ్ చాలామంది రెసిపీ కూడా అడిగారు. ఆంటీస్ అయితే ద బెస్ట్ కర్రీ అని చెప్పేశారు. అండ్ నా ఫ్రెండ్స్ అందరు కూడా రెసిపీ అడిగారనమాట. అందుకే పెడుతున్నాను నా ఛానల్లో. దీనికి అన్ని పండు టమాటాలు తీసుకోవాలి. అండ్ ఈక్వల్ సైజ్ తీసుకుంటే బాగా వేగుతుంది అనమాట. చూసారు కదా, పౌడర్ వితౌట్ వాటర్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే టేస్ట్ బాగా రావాలి. మసాలా మంచి దాంట్లో వేగాలి కదా. ఇలా పైన కట్ చేసేసుకొని స్టఫ్ చేయాలి దాన్ని. వాటర్ లేకుండా చూడండి, పౌడర్ ఇవి ఉంటుంది. పౌడర్తో అదంతా స్టఫ్ చేసేసి మంచి అన్ని ఈక్వల్ టమాటోస్లో స్టఫ్ చేసేసి ఆయిల్లో వేసి మంచి ఫ్రై చేసుకోవడమే. కొంచెం ఫ్లిప్ చేస్తూ ఉండాలి అటు ఇటు టమాటో ఉడికే వరకు. టమాటో ఉడికిన తర్వాత మసాలా వేసేసి దాన్ని కూడా మగ్గనివ్వాలంటే టేస్టీ యమ్మీ కర్రీ రెడీ.